మై డియర్ వివర్స్, థర్డ్ క్లాస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కలు ఏంటి? ఈరోజు రమ్య పుట్టినరోజు. రమ్య తన కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి చాలా బహుమతులు తెచ్చుకుంది. రమ్య వాళ్ళ అమ్మ రమ్యకు గులాబీ మొక్క బహుమతి వేసింది. దాన్ని రోజు నీళ్ళు పోస్తూ ఉండమని చెప్పింది. నాన్న మొక్క నుండి నీటిని ఎలా పీల్చుకుంటుంది? ఇలా రా రమ్య, ఈ టమాటా మొక్క చూడు. దీనివల్ల వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మొదలైనవి బాగా ఉన్నాయి. నీవు ఎప్పుడైనా మొక్కలకు నిశ్చితంగా పరిశీలించావు? మొక్కలు భాగాలు గుర్తించగలవు? మొక్కలు వేర్లు ఏ విధంగా సహాయపడతాయో తెలుసా? వేర్లు చాలా నేలకు దిగువన ఉంటాయి. మొక్కలు బాగా అన్నిటినీ బలమైన ఉంటాయి. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలు కాండం మొక్కలను మీద బాగా అందిస్తుంది. మొక్కలు టమాటా మొక్కలు కాండం సన్నగా, దీని చుట్టూ నువ్వుగా ఉంటుంది. మొక్కలు కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా ఉంటాయి, ఆకుపచ్చ రంగు ఉంటాయి. కొన్ని గట్టిగా ఉంటాయి, గోధుమ రంగు ఉంటాయి. కొన్ని మొక్కలు కాండాలు లావుగా, కొన్ని మొక్క కాండాలు సన్నగా ఉంటాయి. మొక్కలు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బాగా బలంగా తయారవుతాయి. ఈ బలమైన కాండాలను మ్రాను అంటారు. ఈ మ్రాను బెరడులకు అన్నీ కలిసి ఉంటాయి, పెద్దగా ఉంటాయి. బలంగా మొక్కలన్నింటినీ చెట్టు అంటారు. ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు. గట్టి కాండం, మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలను గులాబీ రంగు గుల్మాలు అంటారు. అలా ఉదాహరణకు తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలను ఏకపేక్ష మొక్కలు అంటారు. ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ప్రాణి మొక్కలు అంటారు. ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలైనవి అన్నమాట. మన చుట్టూ మొక్కలు, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క కమ్మ, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క కాయ కాస్తుంది. రకరకాల కాండాలను కలిసి మొక్కలు ఉన్నాయి. మొక్కలు ఎందుకు అన్ని ఆకులు ఉండాలి నాన్న? మన ఆరోగ్యం పెరగడానికి ఆహారం ఎలా అవసరం, మొక్కలు కూడా పోషకాలు అవసరం. ఆకులు మొక్కకు కావాల్సిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. వివిధ రకాల మొక్కల ఆకులను పరిశీలించండి. అన్ని ఆకులు ఒకే ఆకారంలో, పరిమాణంలో, రంగుతో పాటు ఒకే వాసనను కలిగి ఉంటాయో గుర్తించండి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణం, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. మందారం చెట్టు ఆకులు వెడల్పు, అందులో రంపపాకాలు ఉంటాయి. బొప్పాయి చెట్ల ఆకులు హస్తమాకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. అదేవిధంగా చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులన్నీ మంచి వాసన కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చేద్దాం కృత్యం అనమాట. ఆకుల వల్ల ఉపయోగాలు ఏంటి మనం రాయండి. పిల్లల చేత రాపించాలా. అదేం కృత్యం? వివిధ రకాల ఆకుల పరిమాణ రంగులు సేకరించండి. ఆకులు ఒకవైపు పోస్టర్ రంగు వేయండి. ఆ రంగు అద్దిన భాగాన్ని నోట్బుక్లో కాగితం మీద వేయండి. నీ ఆకు బొమ్మకు సిద్ధంగా చూడండి. మన కొత్తిమీర, కరివేపాకు, మనకు మొదలైన ఆకులు తింటాము. తేయాకుతో టీ తయారవుతుంది. వేపాకు తలకి మొదలైన అన్ని ఆకులు వైద్యానికి ఉపయోగపడతాయి. అరటి ఆకులు, మట్ని ఆకులు మొదలైనవన్నీ ఆకులు విస్తృత పద్ధతుల తయారీలో ఉపయోగపడతాయి. ఈ విధంగా అన్నమాట. చెట్టు ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి, ఏ విత్తనాలకి ఏ చెట్లు పడతాయి, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరప, టమాటా, వంకాయ, పాలకూర మొదలైన ఆకుకూర విత్తనాలు లేదా ఉపయోగించి మీ పెరటి తోటలో తయారు చేసుకోండి. ఎరువులు ఎలా తయారు చేస్తాము? ఒక గుంట తీయండి. కింద పడ్డ ఆకులన్నీ వాటిని పాలించి ఆహార పదార్థాలు, గుడ్ల ఫంగ మొదలైనవన్నీ ఆ గుంటలో నింపండి. కొంచెం నెలల తర్వాత పరిశీలించండి. అవి కుళ్ళి ఎరువులుగా తయారవుతాయి. ఈ ఎరువులు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రాజెక్టుని కింది ఇచ్చిన అందమైన చిత్రాలను గమనించండి. ఈ చిత్రాలు వివిధ రకాలు ఉంటాయి. తయారు చేయడానికి వివిధ రకాల జంతువుల ఆకారాలు, ఎండిన ఆకులు అదేవిధంగా రూపొందించి మీ నోట్ పుస్తకంలో అతికించండి.
నాన్న మన తోటలో రకరకాల పువ్వులు పళ్ళు ఉన్నాయి కదా. అవును రమ్య, మొక్కల నుండి రకరకాల పువ్వులు పళ్ళు కూరగాయలు లభిస్తున్నాయి. ఎన్ని రంగుల పువ్వులు లభిస్తున్నాయి. పువ్వులు పళ్ళుగా మారుతాయి. అవి చాలా పళ్ళ గింజలు ఉంటాయి. అవి గింజలు తీసి తిరిగి కొత్త మొక్కలు పెరుగుతాయి. ఒక మొక్క పెరగడానికి ఎన్ని రకాలు ఉపయోగపడిందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పోషకాలు వచ్చేసి ఈ నెల జీవులు, సజీవులు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నేలకోత. మనం ఏం నేర్చుకున్నాం? వేల కాండాల ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైన మొక్కలు విశాల విభాగాలు ప్రతిభావాలను ఒక ప్రత్యేకమైన పని నిర్వహిస్తుంది. వేరు మొక్కలు అతి ముఖ్యమైన భాగం. ఆ మొక్కల్ని నేలలో అవలాన్నింటినీ పీల్చుకుని మొక్కలను అందిస్తాయి. కాండం నేలను పీల్చుకుని టమాటాలు, నీటిని, కాయ, మొక్కలను అన్ని భాగాల్లోనే సరఫరా చేస్తాయి. మనం వేపాకు మొదలైన చెట్ల మొక్కలు ఆకులు కలిగి ఉండడం వలన కప్పబడి ఉంటాయి. ఆకులు మొక్కలు వివిధ ఆకులలో సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. ఈ విధంగా ఏంటి మై డియర్ వ్యూవర్స్, ఇందులో లెసన్ ఏమిటంటే మొక్కలు ఎన్ని రకాలు, మొక్కలు విత్తనాలకు ఏ మొక్కలు పడతాయి అనేది ఇందులో పాఠం ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్, ఓన్లీ డీటెయిల్గా నేర్చుకుందాం అంతే.